దాడికి పాల్పడుతున్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఇటీవలి కాలంలో మనం చూస్తూ ఉన్నాం, పహల్గామ్ దాడి తర్వాత తరచూ ఏదో ఒక ఆందోళన కలిగించే ఘటన చోటు చేసుకుంటూ ఉంది. అటు ఐఎస్ఐకి సమాచారాన్ని చేరవేస్తున్న ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ముంబై ఎయిర్పోర్ట్కి బెదిరింపు కాల్ కూడా వచ్చింది. అదే రోజు ముంబై ఎయిర్పోర్ట్లో ఇండోనేషియా నుంచి వచ్చిన 2 ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఆ 2 ఉగ్రవాదులు కూడా ఐసిస్ ఉగ్రవాదులు. వాళ్ళిద్దరూ కూడా పూణేలో బాంబులను తయారు చేస్తున్న సమయంలో ఎన్ఐఏ దాడులు చేయడంతో ఇండోనేషియాకు పారిపోయారు. ఆ తర్వాత 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు 2 రోజుల క్రితం భారతదేశానికి వచ్చారు, ముంబైలో ల్యాండ్ అయ్యారు, ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మరో ఉగ్ర కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పట్టుకున్నారు. అంతేకాదు, కొద్దిసేపటి క్రితం మనం ఒక వార్తను కూడా చెప్పాం. ఈ నెల 14న ఇస్లాం అనే వ్యక్తిని సంగారెడ్డిలో పట్టుకున్నారు. ఇస్లాం అనే వ్యక్తి పాకిస్తాన్ వ్యక్తులకు సిమ్ కార్డులను చేరవేశాడు. ఐడి ప్రూఫ్లు లేకుండా సిమ్ కార్డులను ఇచ్చాడు. ఇస్లాంని సంగారెడ్డిలో పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా 2 పట్టుకున్నారు పోలీసులు. ఉగ్ర కుట్రను భగ్నం చేశారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్లో వీళ్ళు బ్లాస్ట్లు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా పక్కా సమాచారం ఉంది. నిందితులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్, ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. విజయనగరంలో పేలుడు పదార్థాలను కొన్నాడు సిరాజ్. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్ ఇద్దరికి ఆదేశాలు ఇచ్చారు ఐసిస్ ఉగ్రవాదులు. ఎక్కడ పేలుడు పదార్థాలు కొనాలి, వాటిని ఎక్కడికి చేరవేయాలి, ఆ తర్వాత వాటితో ఏం చేయాలి, ఎక్కడ పేలుళ్లకు ప్లాన్లు చేయాలి, ఇవన్నీ కూడా వీళ్లతో మాట్లాడుతున్నారు. అంటే పహల్గామ్ దాడి తర్వాత మన ఆపరేషన్ సింధూర్ని చేపట్టిన తర్వాత స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తారు అని మనం అనుమానిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు చోటు చేసుకుంటున్న అరెస్టులు, ఈ ఉగ్రవాదుల కదలికలు, ఇవన్నీ వాటికి అనుమానాలను బలం చేకూరుస్తున్నాయి. ఇంతకుముందు ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు చూపించే ఇదిగో ఈ ఫోటోను చూడండి. 2 రోజుల క్రితం అబ్దుల్లా ఫయూజ్ షేక్ వీడు పూణేలో బాంబులను తయారు చేస్తూ, ఐఈడి బాంబులను తయారు చేస్తూ ఉండగా ఎన్ఐఏ అధికారులు దాడులు చేయడంతో ఇండోనేషియాకు పారిపోయాడు. జకార్తాలో తలదాచుకున్నాడు. ఇద్దరు కూడా తల్హా లియాఖత్ ఖాన్, వీళ్ళిద్దరూ ఇండోనేషియా జకార్తాలో తలదాచుకున్నారు. 2 రోజుల క్రితం వీళ్ళిద్దరూ భారతదేశానికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న వాళ్ళు కూడా ఐసిస్తో సంబంధాలు ఉన్న వాళ్ళే. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఇద్దరు కూడా ఐసిస్తో సంబంధాలు ఉన్న వాళ్ళే. ఈరోజు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న విజయనగరం వాసి సిరాజ్, హైదరాబాద్ వాసి సమీర్, వీళ్ళిద్దరూ కూడా ఐసిస్తో సంబంధాలు ఉన్న వాళ్ళే. పైగా పేలుడు పదార్థాలను కొన్నారు. ఇప్పుడు ఐసిస్ ఉగ్రవాదులు ఇండోనేషియా నుంచి ఎందుకు వచ్చే ప్రయత్నం చేశారు? వాళ్ళు పేలుడు పదార్థాలు ఎందుకు కొన్నారు అంటే స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్నారు అనే సమాచారం రూఢి అవుతోంది. నిజానికి స్లీపర్ సెల్స్కి ఒకరి దగ్గర నుంచి సమాచారం వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఎవరు సమాచారాన్ని చేరవేస్తున్నారో కూడా వాళ్ళకి తెలీదు. కానీ ఆ స్లీపర్ సెల్స్కి వచ్చే సమాచారం ఆధారంగా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటారు. చాలా సందర్భాల్లో ఒక స్లీపర్ సెల్కి ఇంకొక స్లీపర్ సెల్కి కూడా సంబంధాలు ఉండవు. అంటే ఈ ముఠా ఏం చేస్తుంది అంటే స్లీపర్ సెల్స్ని ఒక్కొక్కరిని యాక్టివేట్ చేయడం, ఆ తర్వాత పేలుళ్లకు పాల్పడటం, ఇలా విధ్వంస రచన చేస్తూ ఉంటారు. ఒకరు పేలుడు పదార్థాలను కొని ఇంకొకరికి అప్పగిస్తారు. వాళ్ళు ఆ పేలుడు పదార్థాలతో బాంబులను తయారు చేస్తారు. దాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఇంకొకరు టార్గెటెడ్ ప్లేసెస్లో పెడుతూ ఉంటారు. ఇలా పేలుళ్లకు పాల్పడుతూ ఉంటారు. గతంలో హైదరాబాద్లో ఎన్నో మారణ హోమాలను సృష్టించారు. లుంబిని పార్క్ పేలుళ్లు మనకి గుర్తే ఉన్నాయి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన కూడా ఇంకా మనకి గుర్తే ఉంది. ఇలా హైదరాబాద్లో ఎన్నో మారణ హోమాలు మనకి గుర్తున్నాయి. ఇప్పుడు ఈ ఉగ్రవాదుల కదలికలు దేనికి సంకేతం? ఇవే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. గోకుల్ చాట్లో పేలుళ్లు కూడా మనకి ఇంకా గుర్తుంది. ఇప్పుడు ఈ ఉగ్రవాదుల అరెస్టులు, ఉగ్రవాదుల కదలికలు దేనికి సంకేతం? అసలు ఏం జరగబోతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో మాత్రం వీళ్ళు ఒక పెద్ద ఉగ్రదాడికే ప్లాన్ చేసి ఉండుండొచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్ రీసెంట్గా భారీగా పేలుడు పదార్థాలను కొన్నాడు. హైదరాబాద్కు వచ్చాడు. ఇక్కడ వాటిని ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాడు అనే విషయంపై కూడా పోలీసులు ఆరాలు తీస్తున్నారు. అంటే హైదరాబాద్లో పెద్ద ఎత్తున పేలుళ్లకు ప్లాన్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2 ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వ్యక్తులను
తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి సమాచారాన్ని రాబడుతున్నారు. వీళ్ళిద్దరికీ ఎక్కడి నుంచి సమాచారం అందుతుంది? వీళ్ళు కొన్న పేలుడు పదార్థాలు, విజయనగరానికి చెందిన సిరాజ్ పేలుడు పదార్థాలను కొన్నాడు. ఆ పేలుడు పదార్థాలను ఎవరికి ఇవ్వాలి అనే ఆదేశాలు వచ్చాయి. వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఎక్కడ పేలుళ్లకు స్కెచ్ వేశారు, ఇవన్నీ కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ భారతదేశంలో అనుమానిస్తూ ఉన్నట్టుగానే ఏదో చేయబోతోంది అనే సంకేతాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు, దేశద్రోహానికి పాల్పడుతున్న జ్యోతి మల్హోత్రా అరెస్టు, యూట్యూబర్, ఆ యూట్యూబర్తో పాటు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఇండోనేషియా నుంచి భారతదేశానికి వచ్చి ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ ఈ ISIS ఉగ్రవాదులు, ఇప్పుడు హైదరాబాద్లో పట్టుబడ్డ సమీర్, విజయవాడకు చెందిన సిరాజ్, అంతేకాదు సంగారెడ్డిలో పట్టుబడ్డ ఇస్లాం. ఈ అరెస్టులన్నీ దేనికి సంకేతం? వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇలా అరెస్టులు కాకుండా ఇంకా తప్పించుకుని తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే అనుమానాలు, భయాందోళన కలిగిస్తున్నాయి. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు చూస్తూ ఉంటే దేనికో స్కెచ్ చేస్తున్నారు ఈ ఉగ్రవాదులు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోనే 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వాళ్ళు ISIS ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి అనే చర్చ జరుగుతుంది. సమీర్, సిరాజ్, ఈ సమీర్, సిరాజ్ దగ్గర నుంచి పోలీసులు ఎటువంటి సమాచారాన్ని రాబట్టుతున్నారు? తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు చేసిన ఆపరేషన్ ద్వారా చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్ లో బ్లాస్ట్ చేయడానికి పలువురు ప్రయత్నించారు. 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. సిరాజ్ మరియు బైగూడకి చెందిన వ్యక్తి, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పటికే సౌదీ అరేబియా నుంచి ISIS నుంచి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వస్తున్నాయని కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ISIS ఇచ్చిన ఆదేశాల మేరకు వీరు భారీగా హైదరాబాద్ లో బ్లాస్ట్ చేయాలంటూ కూడా కుట్ర పూర్వకంగా ఏదైనా పెద్ద బ్లాస్ట్ చేయాలంటూ కూడా పూర్తిగా ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఈ పేలుడు ఏదైతే మందుగుండ సామగ్రిలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఈ పేలుడు ఆబ్స్టికల్స్ ఇవన్నీ కూడా డమ్మీ బ్లాస్ట్ చేయాలంటూ కూడా ఇవన్నీ కూడా కొనుగోలు చేశారు. అత్యంత జనవాసులు ఉండే ప్రాంతంలో మెయిన్ గా చార్మినార్ ఏరియాని కూడా టార్గెట్ చేశారని తెలుస్తుంది. ఇదంతా కూడా నగరంలో సిరాజ్ అనే వ్యక్తిని మరియు బొయిగూడలో ఉంటున్న సమీర్, వీళ్ళిద్దరిని కూడా భారీ ఎత్తున వీళ్ళ దగ్గర కూడా పేలుడు పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున పెద్దగా బాంబ్ బ్లాస్ట్ చేయాలంటే మొదట ఒక ఫేక్ బాంబ్ ద్వారా బ్లాస్ట్ చేయాలనుకున్నారో ఇప్పటికే పోలీసులు అందరినీ కూడా తప్పుదోవ పట్టించి ఆ తర్వాత భారీ ఎత్తున ఎక్కడైతే చార్మినార్ కానీ లేదంటే అసలు ఎక్కడి నుంచి కొన్నాడు ఈ సిరాజ్ అనే వ్యక్తి? కొన్న పేలుడు పదార్థాలు ఏ రకం పేలుడు పదార్థాలు కొన్నాడు, ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, ఈ సమాచారం ఏమైనా ఉందా? ఆ అమ్మిన వ్యక్తిని ఏమన్నా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఈ సిరాజ్ అన్న వ్యక్తిని కూడా విజయనగరంలో అరెస్ట్ చేశారు. సమీర్ అన్న వ్యక్తిని కూడా హైదరాబాద్ లో నివసిస్తున్న ISIS కి గూఢచారిగా పనిచేస్తున్న వ్యక్తి, బొయిగూడలో ఉన్న వ్యక్తిని అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసుకొని కూపీ లాగే ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడి నుంచి మీరు కొనుగోలు చేశారు, ఇప్పటికే విజయనగరంలో కొనుగోలు చేశారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరు, అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు ఈ కూపీ లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కూడా దేశ లాగా అంటే మన మధ్యనే తిరుగుతూ స్లీపర్ సెల్స్ ని కూడా యాక్టివేట్, అంటే హైదరాబాద్ లో ప్రస్తుతం స్లీపర్ సెల్స్ అందరు కూడా యాక్టివేట్ అయ్యారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా మన చుట్టుపక్కల ఉంటూ మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే మనతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళే స్లీపర్ సెల్స్ గా మారి ఒకవైపు గూఢచారి లాగా వీళ్ళు ప్రధానంగా అక్కడికి చేరదీస్తున్నారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా మొదట వెరీ క్లియర్ గా సంచలనమైన ఆపరేషన్ చేశారని కూడా తెలంగాణ పోలీసులకి ఇప్పటికే అభినందిస్తున్నారు. అదే కాకుండా చార్మినార్ పరిసర ప్రాంతంలో వీళ్ళు బ్లాస్ట్ చేయాలనుకుంటున్నారు. మొదట ఎక్కడైనా క్రౌడెడ్ ఏరియా అంటే సుమారుగా 500 to 1000 మెంబర్స్ ఉన్న క్రౌడెడ్ ఏరియాలో ఫేక్ బాంబ్ అంటే జస్ట్ ఒక బ్లాస్ట్ లాగా పొగొచ్చేలాగా బ్లాస్ట్ చేసి ఆ తర్వాత పోలీసులు అంటే హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ చేసిన తర్వాత పలువురు పోలీసులు అక్కడ ఇక్కడ చెల్లాచెదరం అవుతుంటారు కాబట్టి డివైడ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఒక స్పాట్ అనుకొని అక్కడ పూర్తిగా బాంబ్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు. సిరాజ్ మరియు సమీర్ వీళ్ళందరినీ కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారు, ISI కి సంబంధించిన
ఎవరితో మాట్లాడుతున్నారు, సౌదీ అరేబియాలో ఎవరు ఉన్నారు, మీకు ఐసిస్ నుంచి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, మీకు ఎంత డబ్బులు ఇచ్చారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది మీతో కమ్యూనికేట్ అవుతున్నారు, పేలుడికి ఎవరెవరు మీకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఇప్పటికే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పెట్రిషా ఇప్పుడు సిరాజ్ ని సమీర్ ని అరెస్ట్ చేశారు.